వేటితోనూ ప్రమేయం లేకుండా విశ్వాసం పెట్టుకున్నట్లయితే మంచి చెప్పారు, చేశాము, దీనివల్ల వృద్ధి కలిగింది అన్నంత వరకు పరిమితి బాగానే ఉంటుంది. లేదండి మాకు అనుభవంలోకి రావాలి అంటారా ఫలితం విషయంలో? దుష్ప్రభావాలు ఫలితం అనుభవంలోకి వస్తే మళ్ళీ కోలుకోవడం కష్టం. ఉదాహరణకి మరణ సంబంధమైన యోగాలు ఏవో ఉన్నాయి అనుకుందాం. ఆ యోగాలు ఆ సమయానికి ప్రభావాన్ని చూపించేవైతే ఏదో కొద్దో గొప్ప పుట్టిన తర్వాత పుణ్యం ఏదో చేశాము, దానివలన మరణం రాకపోయినా మరణ సమానమైన స్థితి ఏర్పడినా అది మరణంతో సమానమే. ఉదాహరణకి ఏ చెయ్యో కాలో విరిగిపోయింది, ఎంత బాధ అది! జీవితకాలం అంతా కూడా అది లేదు అనే బాధ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. లేదా ఈ నర్వస్ సిస్టమ్ దానికి ఏదో డ్యామేజ్ అయింది, ఏమిటి పరిస్థితి? బతికుండి ప్రయోజనం ఉందా? లేదు. అంటే దుష్ప్రభావాలు సులువుగా కనిపిస్తాయి, మంచి ప్రభావాలు కనిపించడం కొంచెం కష్టం. ఎలా ఉంటుందో చెబుతాను. జ్యోతిషంలో అష్టమ స్థానం కష్టానికి కారకము అని చెబుతారు. అక్కడ నష్టాలు అవి కూడా అక్కడే పరిశీలిస్తాం. ఆరోగ్య నష్టం కూడా అక్కడే ఉంటుంది. ఈ నష్టం అనేది రెండు రకాలు, ఒకటి ప్రత్యక్షం, ఒకటి పరోక్షం. నాకు ఉద్యోగం చేస్తున్నాను, జీతం వచ్చింది, జోబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళాను, అనుకోకుండా ఏవో ఖర్చులు వచ్చాయి, డబ్బులు ఖర్చు పెట్టేయాల్సి వచ్చింది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. అంటే అనుకోకుండా వచ్చేవి, ఆకస్మికంగా వచ్చేవి. ఇది ఆకస్మికంగా వచ్చిన ఖర్చు. ఇది మనము ప్రయత్నపూర్వకంగా చేసేది. మన ప్రయత్నం లేకుండా ఎవడో వచ్చి డబ్బులు కొట్టేశాడు, పోయాయి. బ్యాంకులో ఉండగానే పోయాయి. ఈ మధ్య అవి కూడా జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్లు. అవి మన ప్రమేయం లేకుండా జరిగే నష్టాలు. ఉద్యోగస్తులకు చాలామందికి ఇది అనుభవంలో ఉంటుంది. ఏమిటి అంటే ఉద్యోగం చేసిన తర్వాత జీతాలు ఇవ్వక 2-3 నెలలకు ఒకసారి ఇచ్చి ఇలాగా చేస్తూ ఉంటారు. ఇవి కేవలం ప్రైవేట్ ఉద్యోగాలే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో డబ్బు అప్పు తీసుకొస్తే, నా జీతం ₹1,00,000 అయితే ₹1,00,000 అప్పు తెచ్చుకున్నాను, ₹1,00,000 ఖర్చు ఉంది కాబట్టి. కానీ ఈ ₹1,00,000 అప్పు తెచ్చుకున్నందువల్ల దానికి కట్టాల్సిన వడ్డీ ఉంటుంది చూశారు, అది వచ్చేదానికంటే ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నష్టం అవునా కాదా? అంటే డబ్బు రానందువలన నష్టపోవడం, డబ్బు రాకుండా నష్టపోయే సందర్భాలు ఉంటాయి. ఎలాగా అంటే ఈ సమయానికి నాకు ప్రమోషన్ రావాలి, వస్తే ఇంకో ₹1,00,000 జీతం పెరుగుతుంది. నా ప్రమోషన్ రాకుండా ఎవరో ఎక్కడో ఏదో ప్రయత్నం చేసి వాళ్ళు ఆ ప్రమోషన్ తీసుకున్నారు, నా ప్రమోషన్ ఆగిపోయింది. నష్టం అవునా కాదా? ఈ ప్రమోషన్ ఇప్పుడు రావాల్సిన టైంలో రాకపోతే వచ్చే సంవత్సరం వస్తుందో లేదో తెలియదు, మళ్ళీ ఎప్పటికి ప్రమోషన్లు మళ్ళీ మొదలెడతారో తెలియదు. ఎందుకంటే నా పైన పొజిషన్ ఖాళీ అవ్వాలి, అది ఎప్పటికవుతుందో తెలియదు. కాబట్టి ఇలాగా తెలియకుండా నష్టపోయేవి, తెలిసి నష్టపోయేవి. ఇక్కడ ప్రాణంతో కనుక మనం అనుబంధం ఏర్పరచుకుని ఈ ఉదాహరణను తీసుకుంటే, వెనకాల లారీ వచ్చి గుద్దేయాలి నన్ను, కానీ మధ్యలో ఇంకో కారో ట్రాక్టరో ఏదో అడ్డొచ్చి గుద్దేసి అది ఆగిపోయింది, నా దాకా రాలేదు. ఇది తప్పింది నిజానికి, కానీ అక్కడెక్కడో జరిగింది, నాకు సంబంధం లేదనుకుంటే, జరగకపోయి ఉంటే పరిస్థితి ఏమిటి? ఈ తప్పడము అనేది వెంట్రుక వాసిలో తప్పడం అంటూ ఉంటాం. అలాగా తప్పే సందర్భాలు ఏమున్నాయో వాటిని గుర్తించడం కష్టం చాలా సందర్భాల్లో. కాబట్టి నష్టపోవడము అనేవి మనము ప్రత్యక్షంగా అనుభవంలో చూస్తే కానీ నమ్మము అనుకుంటే అది చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలాగా లబ్ధి పొందడం విషయంలో కూడా మనము లబ్ధి పొందకూడని సమయంలో పొందితే అది ఇంకో రకమైన నష్టాన్ని ఇస్తుంది, వచ్చింది అనుభవంలోకి రానివ్వదు. ఇలాగ వేరు రకాల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యక్షంగా చెప్పి భయపెట్టడం ప్రయోజనకారా, లేదా జాగ్రత్త పడవలసిన సమయం కాబట్టి ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా తీసుకోవాలి, ఇది ఆర్థికపరమైన ఇబ్బందుల్ని చూపించేదిగా ఉంటుంది అన్నంతవరకు చెప్పి ఊరుకున్నాం అనుకోండి. ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నారు కదా, జాగ్రత్త పడమన్నారు కదా, జాగ్రత్త పడదామని ఏ జపాలో పూజలో చేయించవలసినవో చేసుకోవాల్సినవో తీసుకుంటే జాగ్రత్త చర్యలు ఇబ్బంది లేదు. అలా కాకుండా నష్టపోతాం. ఎందుకు నష్టపోతాం? ఇప్పుడు దానికోసం మళ్ళీ ఏదో ₹1,00,000 నష్టపోతామని ఇప్పుడు 10,000 ఖర్చు పెట్టుకోవాలా దానికి? వాళ్ళ లాభం కోసం చెబుతున్నారు వీళ్ళు అని ఆరోపణలు చేసేవాళ్ళు ఉంటారు. దానికి మనం వీళ్ళు వాళ్ళు అని చెప్పక్కర్లేదు, బోల్డంతమంది ఉన్నారు. అలాగా
నష్టపోకుండా జాగ్రత్త పడడానికి ఏవైతే సూచనలు చెప్పామో ఆ సూచనలను విశ్వసించి అనుసరిస్తే సమస్య లేకుండా అభివృద్ధి ఉంటుంది. కొన్ని సమయాల్లో అసలు సంపాదించద్దండి, ఖాళీగా ఇంట్లో చేతులు కట్టుకుని కూర్చోండి అని చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకు అంటే, నువ్వు కష్టపడి జీవితకాలం అంతా 100 కోట్లు సంపాదించావు అనుకుందాం. ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ముట్టుకుంటే కనీసం 50 కోట్లు లేదా కొన్ని 10 కోట్లు, పర్వాలేదు 100 కోట్లు సంపాదించాను, 10 కోట్లు పోతే పోయింది అనుకునేవాడు ఆ 100 నిజాయితీగా సంపాదించిన వాడు కాడు. కానీ అమ్మో చాలా కష్టపడి సంపాదించాం, ఇప్పుడు వద్దు అంటున్నారు కదా, 100 కోట్లు సంపాదించాను చాలే, ఓ 2-3 సంవత్సరాలు ఖాళీగా కూర్చోమన్నారు, కూర్చుని తిందాం, పోయిందేముంది అనుకుంటే ఇబ్బంది లేదు. అలాగా ఏ సమయానికి ఏది చేయాలో ఏది చేయకూడదో సూచించడం కోసం జ్యోతిషం. అదే ఆ వ్యక్తికి నువ్వు ఇప్పుడు కూర్చుని కనుక ఈ వ్యాపారం కొనసాగిస్తే నువ్వు సంపాదించిన 100 కోట్లు నాశనం అయిపోతాయి లాంటి పదజాలాలు వాడి వాళ్ళని భయపెట్టారే అనుకుందాం. వాస్తవ జాతకంలో అంత తీవ్రత ఉంది అనుకున్నా సరే వాడే పదప్రయోగం అనేది చాలా ప్రధానం. అలా భయపెడితే వాడి పరిస్థితి ఏమిటి? డబ్బు పోవడం తర్వాత ముందు పోతాడో, లేకపోతే ఇలాంటి జ్యోతిష్లో కొంతమంది నమ్మకం వాళ్ళు డబ్బులు ఇచ్చేసి పూజలు పునస్కారాలు హోమాలు చేయిస్తాడు కదా. చేయించడం అభ్యంతరకరం కాదు, ఫలితం రావట్లేదుగా. ఫలితం రావట్లేదు అంటే ఏ రకంగా వచ్చిందో గుర్తించగలిగే జ్ఞానం వీడిలో ఉంటుందా? జపాలు చేయించమంటాము, చేసుకోమని కూడా చెబుతాం. కానీ సార్వత్రికంగా ప్రస్తుతం చూస్తే చేసుకోమనే వాళ్ళు తక్కువైపోయారు, చేయించుకోమనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. స్వయంగా చేసుకోకపోతే తేడా ఎలా వస్తుంది అంటే, నేను స్వయంగా చదువుకుంటే ఐఏఎస్ అవడానికి అవకాశం వస్తుంది. ఆ సమయానికి ఐఏఎస్ అవ్వాలంటే ముందుగా నేను ప్రిపేర్డ్గా ఉండాలి, దానికి కావాల్సిన సామర్థ్యాన్ని సంపాదించుకుని ఉండాలి. ఆ సామర్థ్యం జపం స్వయంగా చేసుకోవడం కల్పిస్తుంది. చేయించుకుంటే రికమెండేషన్ చేస్తే రావచ్చు, రాకపోవచ్చు. నైపుణ్యం ఉండాలిగా ముందు ఈ వ్యక్తిలో. నైపుణ్యం లేకపోతే ఒకవేళ ఆ పదవిలో కూర్చున్నారు అనుకుందాం, వేరే వేరే లోపాలు చూపించి, ఇప్పుడు అంగవైకల్యం ఉందని చెప్పి లోపాలు చూపించి ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా బోల్డంతమంది ఉన్నారు, ఇప్పుడు బయటపడుతున్నాయని నేను. అలాగా చిన్న చిన్న లోపాలు చూపించి ప్రయోజనం పొందిన గౌరవం మిగలదు, అలాగే ఆ ప్రయోజనం ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. కాబట్టి ముందు సామర్థ్యం సంపాదించాలి. ఈ సామర్థ్యం లేకపోతే ఏమవుతుంది? స్వయం కృషితో పైకి రావడం చేతకాని వ్యాపారస్తుడి కొడుకు వ్యాపారస్తుడు సంపాదించి డబ్బు వ్యాపారము చేతిలో పెడితే ఏం చేస్తాడు? నష్టపోతాడు పూర్తిగా. కాబట్టి ముందు కావాల్సింది నైపుణ్యము, అది అనుభవ యోగ్యతనిస్తుంది. అది స్వయంగా చేసుకోవడం వలన వస్తుంది. స్వయంగా చేసుకుంటూ భగవంతుని మీద విశ్వాసం కలిగి ఇతరుల ద్వారా చేయించుకునే కార్యక్రమాలు మన చేతిలో లేని ఉంటాయి కొన్ని. ఇప్పుడు వేద మంత్రాలు లాంటివి ఉంటాయి, మనం చేసుకోలేమందరం అన్నప్పుడు ఇంకోటి మీద ఆధారపడతాం. అలా ఆధారపడిన దాన్ని స్వీకరించగలిగే శక్తి మనకు వస్తుంది. అంటే ఈ హోమాలు యజ్ఞాలు అటువంటి వాళ్ళు చేసుకోలేరు కదా, ఎవరికి వాళ్ళు చేసుకోలేరు కాబట్టి చేయించుకోవాలి. కాబట్టి స్వయంగా చేసుకుంటూ చేయించుకోవడం వలన ప్రయోజనాలు పొందుతారు. స్వయంగా చేసుకోకుండా చేయించినందువలన ఫలితం పొందుతారు. కానీ ఆ ఫలితాన్ని గుర్తించే అవకాశం కానీ ఆ ఫలితానికి విలువ ఇచ్చే అవకాశం కానీ ఉండదు. దీనికి మంచి ఉదాహరణ చెబుతాను. ఒకరు అత్తగారు వచ్చారు, కూతురు భర్త ఉద్యోగ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు, చాలా ఇబ్బంది, మా అమ్మాయి చాలా టెన్షన్ పడుతోంది, ఇద్దరు ప్రశాంతిగా లేరు, ఏదైనా చేయండి. సరేనండి, ఈ జపం చేసుకోవాలి, అబ్బాయి చేత చేయించండి, మీరు చేయండి, అమ్మాయిని కూడా చేయమనండి. ఇద్దరు చేశారు, కూతురు అత్తగారు ఇద్దరు చేశారు. అబ్బాయికి మంచి కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. కానీ తను అనుకున్న ప్రాజెక్ట్ రాలేదు, తను అనుకున్న జీతం రాలేదు, తన పైన మేనేజర్ అనుకూలంగా లేడు. ఇలాంటివన్నీ ఎవరి వలన సాధ్యపడతాయి అంటే తన అనుభవ యోగ్యత వల్ల సాధ్యపడతాయి. అతను చేసుకోలేదు కాబట్టి వీళ్ళు అనుకున్నట్టుగా మంచి కంపెనీలో వచ్చింది, జీతం బాగుంది కదా అనుకుంటే మిగతా లోపాలు ఎవరు పూరిస్తారు? అది అనుభవ యోగ్యత. కాబట్టి చెయ్యడం వలన అంటే చేయించడం వలన వచ్చిన ఫలితము ఎవరైతే అనుభవించవలసి ఉందో ఆ వ్యక్తి యొక్క అనుభవయోగ్యతా లోపం వలన వచ్చిన సంతృప్తినివ్వట్ల. కాబట్టి స్వయంగా చేసుకోవడం ముందర, చేయించుకోవడం తర్వాత.